హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు. ఇవాళ మన ఊరి వంటింట్లో కాకరకాయ ఫ్రై చేద్దాం రండి. ముందుగా కాకరకాయ ఫ్రై కోసం ఇలా చిన్న కాకరకాయలు తీసుకోవాలండి. దాని తర్వాత ఇలా కాకరకాయలకి ఒక చిన్న హోల్ పెట్టి లోపల ఉన్న గింజలన్నిటిని బయటకు తీసేయాలి. అప్పుడే దీని లోపల మనం స్టఫ్ చేసి ఫ్రై చేయగలమండి. ఇలా చిన్న కాకరకాయలు అయితే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలా అన్ని కాకరకాయలని ఇలా హోల్ పెట్టి మొత్తం తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ధనియాలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ వేసుకున్న వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్లోకి ఇట్లా కొంచెం పసుపు, అలాగే పుట్నాల పప్పులు మొత్తం వేసేసుకోవాలండి. ఒక కప్పు దాకా పుట్నాల పప్పులు పడతాయండి. దాని తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఒక 10-11 దాకా తీసుకొని ఇలా మొత్తం పొడిలాగా చేసుకోవాలండి. అంతే అండి, దీనిలో ఇంకా వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు. ఈ పొడిని మొత్తం ఇలా కాకరకాయల్లోకి మొత్తం నీట్గా కూర్చుకోవాలి. ఇలా నొక్కుకుంటూ కూర్చుకుంటే నిలబడుతుందండి. ఇలా మొత్తం అన్ని కాకరకాయలకి ఇలా మొత్తం చక్కగా స్టఫ్ చేసుకోవాలి. ఈ చేసుకున్నవన్నిటినీ సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ కాకరకాయలకి సరిపడా నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కాకరకాయలన్నీ ఈ బాండీలో పెట్టేసుకోవాలి. దాని తర్వాత సిమ్లో ఈ మొత్తం ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. అప్పుడే కాకరకాయలు చక్కగా వేగుతాయి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇలా మొత్తం సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకుంటే మన సూపర్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోద్దండి. కాకరకాయ ఇష్టం లేదు, నేను తినను అనే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెట్టి ఒకసారి వాళ్ళకి తినిపించండి. దాని తర్వాత వాళ్ళే అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పప్పుచారు, రసం వీటి కాంబినేషన్తో అయితే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.